దశాబ్దాలుగా తాగునీటి కోసం పార్వతీపురం మున్సిపాలిటీలోని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి సరఫరా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గురుగుబిల్లి మండలం తోటపల్లి నాగావళి పరివాహక ప్రాంతం నుంచి పార్వతీపురం మున్సిపాలిటీకి సరఫరా జరగబోయే ఇన్ఫిల్ట్రేషన్ బావులను మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో తాగునీటి విషయంపై ఎవరూ పట్టించుకోలేదని, ఈ కారణం వల్లనే ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 40 ఏళ్ల క్రితం స్థాపించిన తోటపల్లి ప్రాజెక్టును గత వైసీపీ పాలకులు నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం హయాంలో పార్వతీపురం పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూసే బాధ్యత వహిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి నిధులు కూడా మంజూరయ్యే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు. త్వరలోనే తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచినీటి సమస్య దీని పరిష్కారానికై నిరంతరం ఇప్పటికీ 4-5 సార్లు అమరావతి వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ 45 సంవత్సరాల ముందు ఈ ప్రాజెక్ట్ స్థాపించడం జరిగింది. అప్పుడున్న పాపులేషన్కి, అప్పుడుకున్న అవసరాలకి ఇది అనువైనదే. అయితే జనాభా పెరగడం, టౌన్ కూడా విస్తరించడం, అర్బన్ ర్యాపిడ్ డెవలప్మెంట్ అవ్వడం, వీటికి సంబంధించి నీరు సరిపోకపోవడం ఒకటైతే, రెండోది ఈ ప్రాజెక్ట్ ఓల్డ్ అయిపోవడం, వెల్స్ అన్నీ పాడైపోవడం, ఇది ప్రధానంగా. అంటే దీన్ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ప్రతి నెల, ప్రతి సంవత్సరం దీన్ని చేయాల్సిన మెయింటైన్ చేస్తుంటే సరిపోయేది. గత 5 సంవత్సరాల్లో పాపానికి కూడా దీన్ని ఎవరు చూడడానికి రాలా, పొరపాటును కూడా చూసి ఏం జరుగుతుందో చూడడానికి కూడా రాలా. ఈ వ్యవస్థను ఎలాగైనా మార్చాలని పట్టుపట్టి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి 80 కోట్లు అయితే శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యవస్థ కావాలా, జంజావతి కావాలా అనేది, జంజావతి కొత్త లైన్ తీసుకోవడం, ఇదైతే ఆల్రెడీ ఉన్న లైన్నే. ఏదైతే మేజర్ సోర్స్ బాగుంటుందో, ఏ వైపు అయితే గ్రావిటీ బాగుంటుందో, పార్వతీపురం మున్సిపాలిటీకి నిరంతరం మంచినీళ్ళు ఇచ్చే విధంగా ఏదైతే బాగుంటుందనే ఆలోచనలో ఈరోజు ఇక్కడ విజిట్ కూడా చేసాం. రేపు ఎల్లుండి కూడా జంజావతి వైపు కూడా వెళ్తాం. ఆ గ్రావిటీ చూసి రేపు అలాగే ఇంజనీర్స్ డిపార్ట్మెంట్ కూడా వస్తున్నారు మన మంచినీటి సమస్య విషయంకే. వాళ్ళతో పాటు వెళ్ళి జంజావతి కూడా చూడడం, ఏదో ఒక ప్రాజెక్ట్ని ఫైనల్ చేసి అతి త్వరితంగా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి మున్సిపాలిటీకి ఏమైతే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసామో మంచినీటి సమస్యని ఖచ్చితంగా తీరుస్తామని, ప్రతి ఇంటికి కూడా మంచినీరు వచ్చే విధంగా నెరవేరుస్తామని కూటమి ప్రభుత్వం ఏమైతే హామీ ఇచ్చిందో హామీ నెరవేరుస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న ఈ వ్యవస్థతోనే ప్రతి ఇంటికి ఎలా మంచినీరు ఇవ్వాలని నాతో పాటు అందరు కౌన్సిలర్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళ సమస్యలు కూడా వినడం జరిగింది. గ్రౌండ్ రియాలిటీ ప్రాబ్లమ్స్ కూడా వినడం జరిగింది. కమిషనర్ గారు, డిఈ గారు, ఆల్రెడీ ఏఈ గారు, ప్రతి ఒక్కరు కూడా రేపటి నుంచి మున్సిపాలిటీకి ఎంత పొదుపుగా వాటర్ ఇవ్వాలి, ఉన్న వాటర్ని ఎలా సర్దుబాటు చేయాలనే ఒక ప్రణాళిక కూడా వేయడం జరిగింది. ఇంతకు ముందు కూడా వేస్తున్నాం, మళ్ళీ కూడా వేస్తున్నాం. మున్సిపాలిటీకి ఒకటే చెప్తున్నా, ఇక్కడ మన ఈ దాహార్తిని తీర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యంగా పర్సనల్గా నేను కూడా తీసుకున్నాను, మీ అందరికీ తెలియజేస్తున్నాను.